హాయ్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 150 జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ అప్లికేషన్కి సంబంధించి ఫీజు ఎంత ఉంటుంది అంటే ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీ పేమెంట్ అనేది ఏమీ ఉండదు, అంటే నిల్. అదర్స్ ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపాయలు కట్టాల్సి వస్తుందన్నమాట. ముందుగా వచ్చేసి దీనికి అప్లై చేసుకోవాలి అంటే మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఓటీఆర్ అనేది ఎక్కడ చేసుకోవాలి అంటే మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఓటీఆర్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కావాల్సింటే ఈ ఫామ్ ఫిలప్ చేసి ఓటీఆర్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఏమైనా ఓటీఆర్లో మిస్టేక్స్ ఉంటే దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చా అంటే మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో దానికంటే ముందు, అంటే 7 రోజుల ముందు వరకు మీకు అవకాశం అనేది ఉంటుంది. మీరు ఓటీఆర్లో ఏమైనా మిస్టేక్స్ కనుక చేసింటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, వాటిని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దానికోసమే సపరేట్గా కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పటి నుంచి అంటే మార్చి 6వ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది. మార్చి 12వ తేదీ వరకు కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది. మీరు ఈ 2 డేట్స్ మధ్యలో మీరు కావాల్సింటే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మార్చి 5వ తేదీ సాయంత్రం 6 గంటల లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, upsconline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాల్సింటే అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాల్సింటే డౌన్లోడ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా చదవండి. ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మొత్తం అంతా. ఎవరైతే రాంగ్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకు పెనాల్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అలాగే కాల్ సెంటర్ నంబర్స్ కొన్ని ఇచ్చారు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇచ్చినటువంటి నంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఎప్పటి నుంచి అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల మాత్రమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే ఫోన్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. ఈవెన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటామంటే కూడా కుదరదు. మీరు ఇక్కడ ఏదైతే గ్యాడ్జెట్స్ అని మెన్షన్ చేశారో వాటిని మీరు తీసుకుని పోవడం మానేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్, ఎటువంటి ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాలి ఓటీఆర్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఏదైతే పడిందో దానికి 10 డేస్ బిఫోర్ మీరు ఆ ఫోటో తీసుకొని ఉండాలి. అలాగే ఆ ఫోటో పైన మీ పేరు ఉండాలి. అలాగే ఏ రోజు మీరు ఫోటో తీసుకున్నారో ఆ డేట్ కూడా మెన్షన్ చేయాలి. అలాగే 3/4 ఆఫ్ ది స్పేస్ వచ్చేసి మీ ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్లో. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఇదే ఛానల్లో, ఆ వీడియోని కావాల్సింటే చూసి మీరు ఒకసారి నేర్చుకోవచ్చు ఎలా చేయాలి ఏమేయాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి మీరు 30 మినిట్స్ ప్రయర్ మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ కనుక చూసుకున్నట్టయితే అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ నేపాల్, భూటాన్ అని ఇచ్చారు. దానికి సంబంధించిన కొన్ని కండిషన్స్ ఉంటాయి, మీరు కావాల్సి అవి చూడొచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఇయర్స్ వచ్చేసి 32 ఇయర్స్ అనేది ఉండాలి యాజ్ ఆన్ August 1st, 2024కి. ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు, 2nd August 1992 మరియు 1st August 2003. ఈ 2 డేట్స్ మధ్యలోనే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. మీకు ఇంత ముందే నేను చెప్పాను క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు, a candidate must hold a bachelor's degree with at least one of the subjects, namely animal husbandry, veterinary science, botany, chemistry, geology, mathematics, physics, statistics and zoology, or a bachelor's degree in agriculture, forestry, or in engineering of any of universities incorporated by an act of the central or state legislature. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైనా సరే సబ్జెక్ట్ కలిగి ఉండాలి మీ డిగ్రీలో, వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫిట్గా ఉండాలి. సో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అనేది అపెండిక్స్ 3లో ఇచ్చారు. అది కూడా February 14th రిలీజ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్లోనే ఉంది, మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. ఫీ గురించి అయితే ఇందాక మాట్లాడాను. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఏముండదు, మిగతా వాళ్ళందరూ 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఈరోజే
అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.